తెలంగాణలో రేపటి నుంచి ఉన్నత విద్యా సంస్థలు బంద్ పాటిస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. రేపటి నుంచి స్టూడెంట్స్ ఎవ్వరూ కాలేజీలకు రావద్దని, 10వ తరగతి దాటిన ప్రతి విద్యార్థికి ఇది వర్తిస్తుందని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య ప్రకటించింది. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై రగడ రాజుకుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి ప్రైవేటు వృత్తి విద్య డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు. తదుపరి చెల్లింపులు జరిగే వరకు తమ విద్యా సంస్థల్ని నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో సుమారు 1000కి పైగా ఉన్నత విద్యా సంస్థలున్నాయి. 4.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వం నుంచి ఈ బకాయిలు విడుదల చేయించుకోవటం ఉన్నత విద్యా సంస్థలకు పరీక్షగా మారింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం నుంచి విడుదల చేయించుకునేందుకు తప్పని పరిస్థితుల్లో కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. చెప్పిన ప్రపోజల్ రిజెక్ట్ అయిందా చెప్పరు, లేకపోతే ఉందా చెప్పరు, స్టడీ చేస్తున్నారా చెప్పరు. 6 నెలల సమయం తీసుకున్నారు. 6 నెలల లోపల ఉగాది పండుగ నుంచి దసరా పండుగ వచ్చింది. దసరా పండుగ వచ్చేటప్పటికి ఫ్యాకల్టీకి ఇప్పటికీ 6 నెలల జీతాలు లేవు. వాళ్ళేమో కళాశాలకు వస్తలేరు. విద్యార్థులు క్లాస్ ఏంది అని చెప్పేసి కళాశాలనేమో నిలదీస్తున్నాయి. అటెండర్లకు జీతాలు లేవు, ఊడుస్తలేరు. చెత్త అంతా కళాశాలలో పేర్కొని పోయింది. ఇటువంటి సిచ్యువేషన్లో కళాశాలకు బంద్ చేయడం దృష్ట్యా అనివార్యం అయిపోయింది. దేర్ఫోర్ బంద్ చేయాలని చెప్పేసి నిర్ణయించాయి. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థలకు 1800 కోట్లకు పైగా టోకెన్ అమౌంట్ బకాయి పడి ఉంది. టోకెన్ అమౌంట్ను ఈ నెల 21వ తేదీలోగా చెల్లించాలని, అప్పటి వరకు కాలేజీలను నిర్వహించేది లేదని తెగేసి చెప్పింది సమాఖ్య. దసరా పండుగ వస్తుందని, సిబ్బందికి కనీసం వేతనాలు ఇవ్వలేకపోతున్నామని, ఫీజు బకాయిలతో ఉన్నత కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీ రీయింబర్స్మెంట్ ఆర్టీఎఫ్ అనేది మహానేత దివంగత రాజశేఖర రెడ్డి గారి చే ప్రవేశపెట్టిన మహోన్నతమైన పథకం. తదనంతరం వారి మరణం తర్వాత రకరకాల కారణాల చేత అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు టోకన్లు 1200 కోట్ల నుంచి 1800 కోట్లు టోకన్ ఇచ్చారు. టోకన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ చెక్ ఇష్యూ లాగా, బ్యాంకులో పడితే ఎన్క్యాష్ కావాలి, అలాంటి స్టేజ్లో ఉన్నాయి. అవి రిలీజ్ చేసి దశల వారీగా భవిష్యత్ ఏంది, స్కాలర్షిప్ ఎప్పుడు ఇస్తాం, ఆ విధి విధానాలు ప్రభుత్వం మాకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. సమాఖ్య తీసుకున్న తాజా నిర్ణయంతో రేపటి నుంచి తరగతులు మాత్రమే కాదు, కొన్ని పరీక్షలు కూడా నిలిచిపోనున్నాయి. ఈ మేరకు వర్సిటీలకు సమాచారం అందించారు. 21వ తేదీలోపు బకాయిలు చెల్లించకపోతే 23, 24 తేదీల్లో విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు సమాఖ్య సభ్యులు. 21వ తేదీలోపు టోకెన్ అమౌంట్, అక్టోబర్ 31 లోపు రెండో విడత బకాయిలు, డిసెంబర్ 31 నాటికి మొత్తం బకాయిలు చెల్లించాలనేది వీళ్ల ప్రధాన డిమాండ్. దీంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రతి ఏటా మార్చి 30 లోపు చెల్లించేలా జీవో ఇవ్వాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు.